పెడన మచిలీపట్నం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు రోడ్ షోకు జనం పోటెత్తారు. తెదేపా జనసేన భాజపా నేతలు కార్యకర్తలు ప్రజలు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు పవన్ కు స్వాగతం పలికారు. పెడన బస్టాండ్ కూడలి మచిలీపట్నం కోనేరు సెంటర్ జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు పట్టిసీమతో 2 పంటలు పండించే అవకాశం తెదేపా హయాంలో తెచ్చామన్నారు. తాను ఈ 5 ఏళ్లు ఉండుంటే 2020కే పోలవరం పూర్తి చేసి 3వ పంట పండించే అవకాశం కూడా కల్పించే వాళ్ళమని తెలిపారు. కానీ పోలవరాన్ని జగన్ పూర్తిగా ముంచేశారన్నారు. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి తెదేపా హయాంలోనే తెచ్చామని దానివల్ల ఎన్ని ప్రయోజనాలు కలిగాయో అందరూ చూస్తున్నారన్నారు. 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO 217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి? 5 సంవత్సరాలు మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. ₹5కి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి ₹5 ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని ₹18 ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో. పాస్బుక్ కావాలంటే ₹10,000 ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే ₹1.5 లక్ష లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే ₹2-3 లక్షల ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్న జడ్జి కుటుంబాలకు కూడా. ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మీద గుల్లకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు. మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావా నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు, నీ ప్రాణం మాత్రం విలువ.
ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇతను చెప్పిన పని చేసిన పనులైతే భూ కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుంటారు మా వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీయచ్చిండు వాళ్ళందరి మీద తీశారు. కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు, అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా తక్కువ కాదు, అది కూడా తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు నాకు అర్థమైంది. మేము ఇద్దరం ఒకటే మాట ఇస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. చేనేతకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గాలకి 500 యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు 1-2 ప్రాబ్లమ్స్ కాదు, యార్ని కానీ, కలర్ సబ్సిడీ కానీ, ముడి సరుకులు కొనుగోలు కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. జిఎస్టీ ఉంది. అన్నింటికంటే కళంకారి ఇక్కడుండే చేనేత కార్మికులకి ఒక 5 ఎకరాలు నీళ్లు ఇచ్చి ఆ నీళ్ళలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 5 కాదు, అవసరమైతే 10 ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కళంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు, ఆ 24,000 రూపాయలు వస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మేము ఒక పని చేశాం, బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం. ప్రతి సంవత్సరం 30,000, 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందులో భాగంగానే 50 సంవత్సరాలకి పింఛన్లు ఇస్తున్నాం. గౌడ కులస్తులు కూడా ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. వారే కాకుండా ఇక్కడ కాపులు కూడా నేను ఒకటే కోరుతున్నా. కాపుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు అయింది, 2,000 ఇస్తామన్నారు, 2,000 కోట్లు ఖర్చు పెడతామని కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. అంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఇచ్చారు, ఆ సమస్యలు కూడా కొన్ని హామీ ఇస్తున్నా. పెడన పట్టణంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది 1 సెంటే, అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగా డబ్బులు 30,000. అది కాకుండా ఈ ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం, తక్కువ ధర కొని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధర అమ్మి తద్వారా డబ్బులని కొట్టేశారు.